వెల్కమ్ టు విటీవీ ఆంధ్రప్రదేశ్. మన్యం కొండల్లో మళ్లీ రంగురాళ్లు జాతర మొదలైంది. అత్యంత విలువైన ఎలెక్స్ రకానికి చెందిన రంగురాళ్లు లభ్యమయ్యే సిగనాపల్లి కొండపై గత కొన్ని రోజులుగా పెద్ద ఎత్తున రంగురాళ్లు తవ్వకాలు జరుగుతున్నాయని స్థానిక గిరిజనులు అంటున్నారు. సంబంధిత శాఖల అధికారులకు తెలిసి జరుగుతుందా, తెలియక జరుగుతుందా అనే విషయంపై స్పష్టత లేదు. సిగినాపల్లి రంగురాళ్ల క్వారీని గతంలో మూసివేయడం జరిగింది. కానీ కొద్ది రోజులుగా చింతపల్లికి చెందిన కొంతమంది రంగురాళ్ల వ్యాపారులు సిండికేట్గా ఏర్పడి మళ్లీ రంగురాళ్లు వేట ప్రారంభించారని స్థానికులు చెబుతున్నారు. చింతపల్లికి చెందిన రంగురాళ్లు సిండికేట్ మాఫియా అండతోనే ఇక్కడ రంగురాళ్లు తవ్వకాలు జరుగుతున్నట్లు గుర్తించిన స్థానిక గిరిజనులు అడ్డుకున్నారు. అర్ధరాత్రి సిగినాపల్లి కొండపైకి వచ్చిన అధికారులను గిరిజనులు నిలదీస్తున్న దృశ్యాలు, వారి మధ్య జరిగిన సంభాషణ వినండి. 1,00,000-2,00,000 మాట్లాడుకొని కుమ్మకాయ తవ్వించేశారండి అందరూ, డిపార్ట్మెంటు ప్లస్ సౌకర్యాలు. అంతే తప్ప ఇక్కడ ఏం లేదు సార్. మరి ఇక్కడ ఉన్న వాళ్ళకి ఇప్పుడు ఇక్కడ ఉన్న ఫోన్ స్విచ్ ఆఫ్ అయిపోతే డిఎఫ్ఓకి ఎలా ఫోన్ చేస్తారు? వాళ్ళకి ఎలా తెలుస్తుంది సార్ చెప్పండి. లోపల ఎవరిది సార్? ఇక్కడ వచ్చింది ఇది రికార్డ్ మనలోనే ఇక్కడ తప్పిన వాళ్ళు ఎవరు ఇన్ఫర్మేషన్ అయితే పంపించారంట. తవ్విన వాళ్ళు మాత్రం ఇవ్వరు సార్. ఇప్పుడు మ్యాక్సిమం ఇంకే దౌర్జన్యం చేస్తున్నారంటే 2 మెంబర్స్ ఛార్జింగ్ లేక పవర్ బ్యాంక్ లేక డిపార్ట్మెంట్ ఇంత కొండ మీద ఎవరు ఉండారు సార్. ఇక్కడ చెప్పలేం కదా సార్. ఇక్కడ మెయిన్ విషయం ఏంటంటే ఇంత కొండ ప్రాంతంలో 2-3 ఉండడానికే భయపడతారు. ఇక్కడ మ్యాక్సిమం గా మేము కొండలు తిరిగే వాళ్ళమే. అలాంటప్పుడు వీళ్ళు పవర్ బ్యాంక్ ఉండదా, లేకపోతే అంతా లేకపోతే వాళ్ళు ఉండాలి సార్. ఇక్కడ ఫోన్ స్విచ్ ఆఫ్ అయిపోయిన మధ్యాహ్నమే ఆ 2 బ్యాచ్లు గొడవలు కూడా అయిందనేసి ఎవరు ఆల్రెడీ మన ఫీల్డ్ ఆఫీసర్ కూడా చెప్పాడు ఇక్కడ గోపి. ఇది మాత్రం ఏదేమైనప్పటికైనా కుమాకాయ సౌకర్యాలు కూడా అక్కడ పాక దగ్గర ఉంది. కొందరు అయితే అక్కడ కూర్చొని ఉండి అంత జనాలు ఇది చేశారంటే ఎంత కుమాకాయ చేశారు సార్. లేదంటారా చెప్పండి, మీరే చెప్పండి. లేదంటారా? ఇక డిపార్ట్మెంట్ ఒక్క మనిషినే బాబు ఎవడే బాబు ఇలా ఉంది తప్పే కాదనట్లేదు. మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వలేకపోతే అంటున్నారు. అదే అప్పుడు ఇక్కడ వర్క్ జరుగుతుంటది కదా సార్, కింది దిగిపోయి కూడా ఇన్ఫర్మేషన్ చేయొచ్చండి. ఇక్కడ సౌకర్యాలతోటి మీరు డిపార్ట్మెంట్ కలిసి కూర్చోవడం అనేది కరెక్ట్ కాదు. ఇక్కడ ఫోన్ డిపార్ట్మెంట్ అసలు లేకపోతే సౌకర్యాలు ఎందుకు ఇస్తారు ఇక్కడ? ఎంత డిపార్ట్మెంట్ అంతా వస్తాం, డిపార్ట్మెంట్ కలిసి చేసేది ఇదంతా సౌకర్యాలు వాళ్ళు వచ్చి ఉండి అక్కడ కట్టిన పాకలో ఉండరు సౌకర్యాలంతా కూడా. సార్ ఒకసారి చెప్పండి, సిగనపల్లి కొండ లేకపోతే ఇది గుర్రల కొంది కడుగుల వాళ్ళ కొండ ఇది ఏంటండి? కొన్ని కప్పడం కానీ అన్నిటికీ వాళ్ళకే మీరు తీసుకుంటారు. మీరు అంటే మాకు చేత కదా ఉంటారా? చెప్పండి ఒకసారి. కాదు అయిపోయినంత వరకు ఇంత కొండలో ఏ డిపార్ట్మెంట్ మనుషులు కూడా ఉండరు. ఇక్కడ ఏమైనా జరగవచ్చు. ఉండరు అది కరెక్ట్ అండి. ఏమైనా జరగవచ్చు. అది కరెక్ట్. అది పాయింట్. అది ఒక నైట్ 1,00,000 రూపాయలు చొప్పున మాట్లాడిపించుకుని తవ్వించారు. తెలిసి నీతి అంత టైం లోకరాజు జోగి రాజు తవ్వించినారు అంటున్నారు కదా. ఆ చింతపల్లి కొండ ఇది సిగ్నపల్లి కొండ కాదు. పేపర్ లో న్యూస్ లో మాత్రం సిగ్నపల్లి రంగురాళ్ళ క్వారని వేస్తారు. ఇక్కడ టైప్ ఏమో డిపార్ట్మెంట్ సౌకర్యాలు. ఓన్లీ 144 సెక్షన్ ఓన్లీ సిగ్నపల్లికి సంబంధించే. ఈదుల బైరు కానీ కడుగులు కానీ వాళ్ళకి ఏమి ఉండదు. 144 సెక్షన్ వాళ్ళకి ఏం అమలు లేదు. ఎందుకంటే వాళ్ళే కదా టైప్ వీళ్ళకి డిపార్ట్మెంట్ కి. విషయం ఏంటంటే ఇప్పుడు డిపార్ట్మెంట్ ఉండే పాకల్లో సౌకర్యం ఉండవలసిన పనేటి? అవునవును డిపార్ట్మెంట్ అవును అది పాయింటే కదా. ఇప్పుడు వీళ్ళు టైప్ లేకపోతే వాళ్ళు ఎందుకు అక్కడ కూర్చుంటారు? అక్కడ కూర్చొని ఇంచుమించు 8 మనిషి దాకా ఎవరు పెద్ద నూకరాజు, ఇంకొకటి మేస్త్రి చూడు. అక్కడ మన అందర్ల పక్కన ఒక బిల్డింగ్ కడతారు, 3 అంతస్తుల బిల్డింగ్ ఉంటది. రాజు అతని పేరు రాజు. వాళ్ళంతా అక్కడ ఎందుకు ఉంటారు చెప్పండి ఒకసారి. ఇది టైప్ అయితే నిన్న ఈ రోజు మార్నింగ్ ఉన్న ఇక్కడ ఎవరు బేస్ క్యాంపర్స్ టైప్ ఉంటది. ఇది డిపార్ట్మెంట్ మొత్తం కలిపి సౌకర్యాలతోటి కూర్చొని కుమ్మకాయ కూర్చొని
ఇటు వర్క్ అనేది వర్క్ జరుగుతూనే ఉంది ఇక్కడ. రేపు మీరంతా కదలండి, ఇదిగో వర్క్ అయితే ఇక్కడ జరిగింది ఇక్కడ పక్కాగా. అయితే ఇక్కడ సిగ్నపల్లి వాళ్ళు వస్తే వాళ్ళకి 144 సెక్షన్లు అమలు చేసి మరి బైండ్ ఓవర్ కేసులు కడతారు ఇక్కడ. బయట ఈదుల బయలు, కడుగుల, దొడ్డికొండ వాళ్ళకి టైప్ కదా, వాళ్ళకైతే 144 సెక్షన్ అనేది ఇక్కడ అమలు లేదు. ఇక్కడ వాళ్ళకి చిన్న సరియాలు కూడా తీసుకోరు, ఎందుకంటే టైప్ డిపార్ట్మెంట్ మొత్తం టైప్ ఇక్కడ. ఉంటారు. లేకపోతే ఇలా దౌర్జన్యం చేస్తున్నాను అతను ఇక్కడ, లేకపోతే ఒక గంట టైం కింద పడుతుంది. నడిచేది సార్ ఇలా దౌర్జన్యం చేస్తున్నారు పలానా వ్యక్తులు, కనీసం స్విచ్ ఆఫ్ అయిపోయేదాకా మాత్రం డిపార్ట్మెంట్ ఉండదు ఘాటిలో, ఇంత కొండ ప్రాంతంలో. పవర్ బ్యాంకులు ఉంటాయి, ఎందుకు పవర్ బ్యాంకులు ఉంటాయి. రోజు కూలి పని చేసుకున్న మనకే ఉన్నాయి పవర్ బ్యాంకులు, సేఫ్టీ వాళ్ళకే ఉండాలి. అదంతా తెలిసి లోక సత్యం. అంటే డిపార్ట్మెంట్ లేదు చెప్తా నమ్మేవచ్చా మేము? అంటే మీరు ఖచ్చితంగా చేస్తున్నారు కాబట్టి మీరు చెప్తున్నారు కదా. ఎప్పుడప్పుడు అప్డేట్ ఇవ్వాలి కదా, ఇస్తున్నారు ఓకే తవ్వట్లేదని ఈ 2 days నుండి. మరి అదేం జరిగిపోయింది? డిపార్ట్మెంట్ పర్సన్ ఉంటే ఇంత జరిగిపోయిందంటే ఉదయం వరకు అప్డేట్ వచ్చింది. ఇక్కడ మరి ఉదయం వర్క్ ఇక్కడ ఏ ఊర్లో చేశారు ఇక్కడ వర్క్? కడుగుల మన నల్లవెల్లి ఈదిల బయలు అలవాట. నిన్న డ్యూటీలో ఉన్న వాళ్ళకి రమ్మని చెప్పండి సార్ ఒకసారి. అన్ని డ్యూటీలో ఉన్నారు. మరి ఇంత జరిగిన తర్వాత పేపర్ స్టేట్మెంట్ ఇవ్వాలి కదండి. ఇప్పుడు మీకు దిగలేదని ఇంకొక రమ్మని చెప్పండి ఒకసారి. చెప్పండి ఒకసారి. మరి ఇంత జరిగినప్పుడు కనీసం ఇవ్వాలి కదా. మీరు గోపి గారు రమ్మని చెప్పండి. అలా కాదు, మిగతా వాళ్ళు ఏరి ఇస్తారేరి. డిపార్ట్మెంట్ పక్కగా ఇదైతే దొడ్డికొండ ఈదల బయలు కడుగులో టీములు పెట్టి కుమ్మరిపై తవ్వుకున్నారు అంతే. నల్లబెల్లి ఖచ్చితంగా వచ్చి సమాధానం చెప్పాలి రేపు. మనం వద్దాం మారది ఆ పాక దగ్గరికి వెళ్దాం. ఆ డ్యూటీలో ఉన్న వాళ్ళు అంటే అలసిపోయి ఉంటారు ఒకసారి లేపకూడదంట వాళ్ళకి. అలసిపోయి ఉంటారు కదా బాగా. తవ్వడం కాదు, మరి చెప్పి చేయించాలి కదా. ఇక్కడ బడ్డీ వేసారు, బడ్డీ నూనె కొంచెం కిందకి వెళ్ళింది అంతే. మా అంత ఎంత ఉంటుంది తెలుసా? ఇది 12 అడుగులు ఉంటుంది అంతే. ఎప్పుడు మధ్యాహ్నం తవ్వుతూ ఉండారు ఇక్కడ. మధ్యాహ్నం అంతా వరకే జరిగింది. ఇక్కడ వరకు జరగకపోతే జరిగింది. పెద్ద నూకరాజు, ఇంకో రాజు, ఇంకో మేస్త్రి, మేకల సౌకర్యాలు గొల్ల సౌకర్యాలు రాజబాబు ముగ్గురు మాత్రం తెలుసు వాళ్ళకి. చింతపల్లి అంతర్లో 3 అంతస్తుల బిల్డింగ్ కట్టేటట్టు కదా. నిన్న మీకన్నా ఏమో బాబు, నిన్న మేము 1 గంటకి వచ్చాము ఇక్కడ డ్యూటీకి. ఒక మాట చెప్పండి కదా, మేము పొద్దున్నే బయలుదేరుతాం, తెల్లవారుజామునే బయలుదేరుతాం. చింతపల్లి నుంచి రావాలి, అక్కడి నుంచి 2 గంటల నన్నందుకు టైం పడుతుంది. ఇంత ఫోన్లు వస్తూ ఉంటాయి, ఫోన్లు ఇంటికి చేయాలా, ఇక్కడి నుంచేమో మేము ఫోటోలు తీసి పెడతా ఉండాలి. ఫోటోలు తీస్తే ఎన్ని రోజులు పని చేస్తాయి మనకి? నిన్న ఫోటోలు ఒకసారి అంటే మీరు ఏ కెమెరా నోట్ కెమెరా తీస్తారు కదా, ఒకసారి చూపించండి. ఒకసారి నోట్ కెమెరా తీస్తారా, నార్మల్ కెమెరా తీస్తారు ఒకసారి? నేను నార్మల్ కెమెరా ఫోటో ఉంటుంది, గోపి దగ్గర ఉంటాయి. నేను పెట్టిన ఫోటో చూపించదమ్మా, నేను పెట్టిన ఫోటో చూడమ్మా. తమ్ముడుగా ఒకటి చెప్పిన పొద్దుడు దాకా పనిచేసిందమ్మా, పొద్దుడు దాకా ఫోటోలు ఉంటాయి చూడు. అలాగనే స్విచ్ ఎలాగా కాదు, అలా కాదు, స్విచ్ ఆఫ్ చేస్తే పవర్ ఉంటుంది దీంట్లోన. ఆన్ చేసి చూడండి. ఇప్పుడు స్విచ్ ఆఫ్ చేస్తే కావాలనుకోని దీంట్లో చూస్తే మళ్ళీ ఛార్జింగ్ ఉంటుంది. ఇప్పుడు స్విచ్ ఆన్ చేసి చూడండి అవన్నీ సరే.
అంటే కావాలని దీంట్లో ఛార్జింగ్ తీసేస్తాం ఎవరన్నా? కింద దిగిపోయి మీరు ఖచ్చితంగా మీరు డిపార్ట్మెంట్ తమ్ముడు ఒకటి చెప్పంటారా, అంత ఫాస్ట్ ఎక్కి దిగంత నాకాడే లేదు అని చెప్తున్నాను. ఏం చేయాలా ఏం చేయాలి చెప్పండి. మరి ఇన్ఫర్మేషన్ చేయాలండి మీరు, దిగి ఇన్ఫర్మేషన్ చేయాలి. చెప్పండి. ఎవరికి మీకా? మరి మాకు ఎవరు ఇస్తానన్నారు? ఇప్పుడు ఏమైనా ఉంటే ప్రూఫ్ మాకు ఇస్తానని ఎవరైనా ఉంటే ఏం చేయాలంటే మధ్యాహ్నం కొండగా ఏం చేశారు మరి? ఎందుకు మర్చి ఇక్కడ